ఫ్రెండ్స్, ఆమె పేరు స్నేహ. వయస్సు 25 సంవత్సరాలు. హైదరాబాద్లో ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. తన తల్లికి ఆపరేషన్ కోసం తిరుపతికి వెళ్ళాలి. రాత్రి 10:45కి స్నేహ ఆటో దిగి కాచిగూడ స్టేషన్ వైపు పరిగెత్తింది. మనసులో ట్రైన్ 11:10కి వస్తుంది, ఇప్పుడే 10:45 అవుతోంది అనుకుంటూ స్టేషన్ లోపలికి ప్రవేశించింది. కానీ లోపలికి వెళ్ళగానే ఆమె షాక్ అయ్యింది. ప్లాట్ఫామ్ దాదాపు ఖాళీగా ఉంది. కేవలం 2-3 మాత్రమే కనిపిస్తున్నారు. ఏంటి ఇంత ఖాళీగా ఉంది అని ఆలోచిస్తూ ఎంక్వైరీ కౌంటర్ వైపు వెళ్ళింది. కౌంటర్లో కూర్చున్న ఒక వృద్ధుడిని అడిగింది, సార్, తిరుపతి ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుంది? అతను గడియారం చూస్తూ, అమ్మా, ఆ ట్రైన్ 10:50కి వెళ్ళిపోయింది, 20 నిమిషాలు ముందుగా వచ్చేసింది అన్నాడు. స్నేహ కళ్ళు పెద్దవయ్యాయి. ఏంటి ముందుగా వచ్చిందా? టైం టేబుల్లో 11:10 అని ఉంది కదా అని అడిగింది. అవునమ్మా, కానీ ఈరోజు ట్రాక్ రిపేర్ వల్ల అన్ని ట్రైన్ల షెడ్యూల్ మార్చేశారు, అనౌన్స్మెంట్ కూడా చేశాం అన్నాడు. అది విని స్నేహ మనసు కలవరపడింది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? తిరుపతికి వెళ్ళాలి, రేపు మా అమ్మకు ఆపరేషన్ ఉంది అంటూ కంగారు పడుతుంది. అప్పుడు ఆ వృద్ధుడు చెప్పాడు, అమ్మ, తర్వాత ట్రైన్ రేపు ఉదయం 6కు వస్తుంది, లేదంటే బస్సుకు వెళ్ళు అన్నాడు. బస్సా? ఇంత రాత్రి సమయంలో బస్సు దొరుకుతుందా అని అడిగింది. తెలియదమ్మా, ఒకసారి బస్ స్టాండ్కి వెళ్ళి చూడు, లేదంటే ఇక్కడ వెయిటింగ్ రూమ్లో ఈ రాత్రి రెస్ట్ తీసుకో అని అన్నాడు. స్నేహ చుట్టూ చూసింది. స్టేషన్ చాలా నిశ్శబ్దంగా నిర్జనంగా ఉంది. కొన్ని లైట్లు మాత్రమే వెలుగుతున్నాయి. సరే సార్, థ్యాంక్స్ అని చెప్పి బయటకు వచ్చింది. స్టేషన్ బయట రోడ్డుపై చూసింది. దూరంగా కొన్ని వాహనాలు కదులుతున్నాయి. ఆమె ఫోన్లో మ్యాప్ తెరిచింది. బస్ స్టాండ్ ఇక్కడ నుండి 2 కిలోమీటర్ల దూరం, నడిచి వెళ్తే 20 నిమిషాలు పడుతుంది. కానీ రాత్రి సమయంలో ఒంటరిగా నడవడం సురక్షితం కాదనిపించింది. స్నేహ తన తల్లికి ఫోన్ చేసింది. హలో అమ్మా, స్నేహ ఎక్కడున్నావు? ట్రైన్లో ఉన్నావా? అమ్మా, నేను ట్రైన్ మిస్ అయ్యాను, ఇప్పుడు కాచిగూడ స్టేషన్లో ఉన్నాను. ఏంటి, ట్రైన్ మిస్ అయ్యావా? ఇప్పుడు ఏం చేస్తావు? అమ్మా, నువ్వు టెన్షన్ పడకు, నేను ఏ బస్సులోనో వస్తాను, రేపు ఉదయానికి వచ్చేస్తాను అని అంది. స్నేహ, జాగ్రత్తగా ఉండమ్మా, రాత్రి సమయంలో ఒంటరిగా ఉండకు అని వాళ్ళమ్మ టెన్షన్గా అంది. సరే అమ్మా, నేను జాగ్రత్తగా ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసిన తర్వాత స్నేహ చుట్టూ చూసింది. స్టేషన్లో వెయిటింగ్ రూమ్ ఉంది, కానీ అక్కడ కూడా చీకటిగా ఉంది. ఇక్కడే రాత్రంతా గడపాలా లేక బస్టాండ్కి వెళ్ళాలా అనే ఆలోచనలో పడింది. అప్పుడు దూరంగా ఒక మనిషి నడుస్తూ వస్తున్నట్టు కనిపించాడు. అది ఒక అనుమానాస్పద వ్యక్తి. అతను స్నేహ వైపు వస్తున్నాడు. స్నేహ కొంచెం భయపడింది. అతనికి దాదాపు 40 ఏళ్ళు, పెద్ద గడ్డం ఉంది. మిస్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు. స్నేహ జాగ్రత్తగా, నేను ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది. ఇంత రాత్రి సమయంలో మీరు ఒంటరిగా ఉన్నారు కదా? స్నేహ మనసులో అపాయకరమైన సంకేతాలు మొదలయ్యాయి. ఇతను ఎందుకు నా గురించి తెలుసుకోవాలి అనుకుంటూ, నేను సురక్షితంగా ఉన్నాను, థ్యాంక్స్ అని చెప్పి వెయిటింగ్ రూమ్ వైపు నడిచింది. కానీ ఆ వ్యక్తి వెనకాలే వస్తున్నాడు. మిస్, నా మాట వినండి, ఈ సమయంలో ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, నేను మీకు సహాయం చేస్తాను అని అంటూ వస్తున్నాడు. స్నేహ వేగంగా నడుస్తూ, నాకు మీ సహాయం వద్దు, నా జాగ్రత్త నేను చూసుకుంటాను అంటూ వేగంగా నడుస్తుంది. కానీ అతను, మిస్, నా మాట వినండి అంటూ దగ్గరికి వస్తున్నాడు. స్నేహ వెనక్కి తిరిగి చూసింది. అతను దగ్గరకు వస్తున్నాడు. ఆమె పరిగెత్తింది. వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక కుటుంబం కనిపించింది. వారిని చూసి స్నేహ ఊపిరి పీల్చుకుంది. ఆ కుటుంబంలో తల్లిదండ్రులు, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. స్నేహ వారి దగ్గరకు వెళ్ళి, మీరు కూడా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారా అని అడిగింది. అవునమ్మా, మేము రేపు ఉదయం ట్రైన్ కోసం, నేను కూడా అదే ట్రైన్ మిస్ అయ్యాను, కానీ బయట ఒక వ్యక్తి ఉన్నాడు, అనుమానంగా ఉన్నాడు, నన్ను ఫాలో అయ్యాడు, సహాయం చేస్తానని చెబుతున్నాడు, కానీ నేను వినకుండా వచ్చేశాను అని చెప్పింది. అయ్యో, జాగ్రత్తగా ఉండు, మా దగ్గరే ఉండు అని అన్నారు. స్నేహ వాళ్ళ మాటలతో కొంచెం రిలాక్స్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది. అప్పుడు బయట నుంచి ఆ వ్యక్తి వస్తున్నట్టు కనిపించాడు. అతను వెయిటింగ్ రూమ్లోకి చూస్తున్నాడు. స్నేహ దాక్కుంది. కుటుంబంలో ఒక వ్యక్తి స్నేహ వైపు చూసి, ఏమ్మా, ఆ వ్యక్తేనా అని అడిగాడు. అవును అంకుల్, మీరు ఆ వైపు చూడకండి, వాడు వెళ్ళిపోతాడు అని అంది. ఇంతలో ఆ అనుమానాస్పద వ్యక్తి ఆ రూమ్లోకి వచ్చేశాడు. ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చిందా? ఏ అమ్మాయి అంటూ ఆ కుటుంబంలో ఒకరు అడిగారు. అసలు ఎవరు మీరు, ఏం కావాలి అంటూ అతన్ని అడిగారు. నేను ఆ అమ్మాయికి సహాయం చేయాలనుకుంటున్నాను, ఆమె ఒంటరిగా ఉంది అన్నాడు. అప్పుడు వాళ్ళు, ఆమె మీకు ఎలా తెలుసు, అసలు మీరెవరు అంటూ అడిగాడు. అప్పుడు అతను కొంచెం ఆందోళనగా, నేను స్టేషన్ సిబ్బందిని, ఆమె సేఫ్టీ కోసం వచ్చాను అని అన్నాడు. అప్పుడు వాళ్ళు, స్టేషన్ సిబ్బంది అయితే మీ దగ్గర ఐడి కార్డు ఉండాలి కదా, చూపించండి అంటూ అడిగారు. దాంతో అతను ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో స్నేహ ఊపిరి తీసుకుంది. థ్యాంక్ యూ సో మచ్, మీరు లేకుంటే నేను చాలా ఇబ్బందుల్లో పడేదాన్ని అని నవ్వుతూ చెప్పింది. జాగ్రత్తగా ఉండాలమ్మా అని అన్నారు వాళ్ళు. తర్వాత స్నేహ తన ఫోన్ చెక్ చేసింది. రాత్రి 11:30 అయ్యింది. ఇంకా 6-7 గంటలు ట్రైన్ రావడానికి. అప్పుడు అకస్మాత్తుగా స్టేషన్లో లైట్లు ఆఫ్ అయ్యాయి. లైట్లు ఆఫ్ కాగానే వెయిటింగ్ రూమ్ పూర్తిగా చీకట్లో మునిగిపోయింది. స్నేహ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది.
అయ్యో దేవుడా, లైట్లు ఎందుకు ఆఫ్ అయ్యాయి? కుటుంబంలో ఒక పిల్లవాడు అమ్మా నాకు భయంగా ఉంది అన్నాడు. ఏమి భయపడకు చిన్న, లైట్లు త్వరలో వస్తాయి అంటూ స్నేహ తన ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసింది. చుట్టూ చూస్తే కుటుంబం అంతా కలిసి కూర్చొని ఉన్నారు. అప్పుడు బయట నుంచి అడుగుల శబ్దాలు వినిపించాయి. ఎవరో నెమ్మదిగా వెయిటింగ్ రూమ్ వైపు వస్తున్నట్టు అనిపించింది. స్నేహ భయపడుతూ అంకుల్ ఎవరో వస్తున్నారు అంటూ కొంచెం టెన్షన్గా చెప్పింది. అప్పుడు అతను మాట్లాడకు అన్నాడు. ఇంతలో అడుగుల శబ్దం దగ్గరకు వస్తున్నాయి. స్నేహ తన ఫోన్ లైట్ ఆఫ్ చేసింది. రూమ్ ఎంట్రెన్స్ దగ్గర ఎవరో నిలబడి చూస్తున్నారు. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని ఒక వాయిస్ వచ్చింది. అది ఆ అనుమానాస్పద వ్యక్తి వాయిస్ కాదు, వేరే మనిషి. అప్పుడు ఆ కుటుంబంలో ఒకరు మీరెవరు అని అడిగాడు. నేను స్టేషన్ మేనేజర్ని, లైట్ల సమస్య వల్ల చూడ్డానికి వచ్చాను. స్టేషన్ మేనేజర్ అయితే లైట్లు ఎప్పుడు వస్తాయి అని అడిగారు. 10 నిమిషాల్లో వస్తాయి, కానీ జాగ్రత్తగా ఉండండి. కొన్ని రోజులుగా ఇక్కడ అనుమానాస్పద కార్యకలాపాలు అవుతున్నాయి అని అన్నాడు. అది విని స్నేహ గుండె మళ్ళీ వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కొంతమంది రాత్రులు ఇక్కడ తిరుగుతున్నారు, ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు. మీరు గ్రూప్గా ఉండండి, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పి స్టేషన్ మేనేజర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్టేషన్ మేనేజర్ వెళ్ళిపోయిన తర్వాత స్నేహకు ఆందోళన మొదలైంది. అంకుల్ నాకు చాలా భయంగా ఉంది అని అంది. అమ్మా మా దగ్గరే ఉండు, ఏమీ కాదు అని వాళ్ళు చెప్పారు. కొంతసేపటికి లైట్లు వచ్చాయి. అమ్మయ్య అనుకుంటూ స్నేహ చుట్టూ చూసింది. రూమ్లో వారు మాత్రమే ఉన్నారు, కానీ కిటికీ దగ్గర ఒక నీడ కనిపించి మాయమైంది. అంకుల్ ఆ కిటికీ దగ్గర ఎవరో ఉన్నారు అని స్నేహ అంది. వెంటనే వారంతా ఆ వైపు చూశారు, కానీ అక్కడ ఎవరూ లేరు. కానీ స్నేహ నిశ్చయంగా ఎవరో మనల్ని చూస్తున్నారు అని అంది. అప్పుడు ఆమె ఫోన్లో టైం చూసింది. రాత్రి 12:15 అయ్యింది. ఇంకా 5-6 గంటలు ఇలా ఉండాలా అనుకుంది. అప్పుడు బయట నుంచి హెల్ప్ హెల్ప్ అంటూ ఒక గొంతు వినిపించింది. కొంతసేపటి తర్వాత హెల్ప్ హెల్ప్ అంటూ ఆ గొంతు మళ్ళీ వినిపించింది. అది ఒక స్త్రీ వాయిస్ లాగా ఉంది. స్నేహ లేచింది. ఎవరో సహాయం అడుగుతున్నారు అంటూ వెళ్ళబోయింది. అప్పుడు ఆ కుటుంబంలో ఒకరు అమ్మ బయటకు వెళ్ళకు, అది ఏదైనా ఉచ్చు కావచ్చు, మనల్ని ట్రాప్ చేయడానికి ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అని అన్నారు. కానీ ఎవరైనా ఇబ్బందిలో ఉంటే అంటూ స్నేహ అడిగింది. జాగ్రత్తగా ఉండు, ఇలాంటివి కొంతమంది వాడతారు అని చెప్పారు. స్నేహ గందరగోళంలో ఉంది. నిజంగా ఎవరైనా ఇబ్బందిలో ఉంటే సహాయం చేయాలి, కానీ ప్రమాదం కూడా ఉండొచ్చు అంటూ ఆలోచిస్తుంది. అప్పుడు వెయిటింగ్ రూమ్లోకి ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది. ప్లీజ్ హెల్ప్, వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటూ కంగారు పడుతూ చెప్పింది. ఆమెకు దాదాపు 30 ఏళ్లు ఉంటాయి. చిరిగిన బట్టలు, భయంతో ఉంది. అప్పుడు స్నేహ ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, ఏం జరిగింది అని అడిగింది. 2 మనుషులు, వాళ్ళు నా వెనక వస్తున్నారు, దయచేసి నన్ను ఇక్కడ ఉండనివ్వండి అని అంది. అప్పుడు ఆ కుటుంబంలో ఒకరు మీరెవరు, ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగారు. నేను విజయవాడ వెళ్ళాలి, నా బస్ మిస్ అయ్యింది. అక్కడ కొంచెం దూరం నడుస్తుండగా 2 బైక్పై వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు అని చెప్పింది. అప్పుడు స్నేహ ఆమె పట్ల సానుభూతి చూపించింది. అయ్యో మీరు పోలీసులకు ఫోన్ చేయండి అని అంది. ఆ మహిళ చేశాను, కానీ నెట్వర్క్ లేదు అని చెప్పింది. స్నేహ తన ఫోన్ చూసింది. నిజంగానే సిగ్నల్ లేదు. అప్పుడు ఆ కుటుంబంలో ఒక పిల్ల అమ్మా మీరు మా దగ్గర కూర్చోండి అని చెప్పింది. అప్పుడు ఆ మహిళ ఆ రూమ్లో కూర్చుంది. అప్పుడు బయట నుంచి బైక్ శబ్దం వినిపించింది. వాళ్ళు వచ్చేస్తున్నారు అని ఆ స్త్రీ భయపడింది. స్నేహ కిటికీ దగ్గరికి వెళ్ళి చూసింది. 2 బైకులు ఆగి ఉన్నాయి. 4 దిగారు. అంకుల్ నిజంగానే వాళ్ళు వస్తున్నారు. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు వెయిటింగ్ రూమ్ వైపు వస్తున్నారు. స్నేహ త్వరగా ఆలోచించింది. అంకుల్ మనం లైట్లు ఆఫ్ చేసి నిశ్శబ్దంగా ఉందాం అని చెప్పింది. లైట్స్ ఆఫ్ చేయగానే రూమ్ మొత్తం చీకటైపోయింది. వాళ్ళంతా నిశ్శబ్దంగా ఉన్నారు. బయట నుంచి మాటలు వస్తున్నాయి. ఆమె ఇక్కడే ఉండి ఉంటుంది చూడండి అని అంటున్నారు. వాళ్ళు రూమ్ దగ్గరకు వచ్చారు. అరే ఇక్కడ లైట్లు ఎందుకు లేవు అని అన్నాడు. అది విని స్నేహ గుండె దాదాపు ఆగిపోయింది. ఫ్లాష్ లైట్ తీసుకురా అన్నాడు. ఇంతలో అప్పుడే దూరం నుంచి విజిల్ శబ్దం వచ్చింది. ట్రైన్ శబ్దం. అరే ట్రైన్ వస్తుంది, ఆమె అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది, మన కూడా వెళ్దాం పదా అంటూ వాళ్ళు బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు. దాంతో స్నేహ ఊపిరి పీల్చుకుంది. కానీ అప్పుడు అక్కడ ఆ మహిళ లేదు. ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పుడు స్నేహ అంకుల్ ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అంటూ వారంతా చూశారు. నిజంగానే ఆమె అక్కడ ఎక్కడా కనిపించలేదు. ఆమె బయటకు వెళ్ళిపోయిందేమో అని కుటుంబంలో ఒకరు చెప్పారు. ఆమె ఇంత త్వరగా ఎక్కడికి వెళ్ళిపోయింది? అప్పుడు స్టేషన్ మేనేజర్ టార్చ్ తీసుకుని వచ్చాడు. మీరంతా సురక్షితంగా ఉన్నారా? ఇప్పుడే కొంచెం గందరగోళం వినిపించింది అంటూ వచ్చాడు. అప్పుడు స్నేహ అతనితో సార్ ఇక్కడికి ఒక స్త్రీ వచ్చింది, తనను కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని చెప్పింది, కానీ ఇప్పుడు ఆమె కనిపించడం లేదు అని చెప్పింది. ఏ స్త్రీ? ఇక్కడికి వేరే ఎవరూ రాలేదు అని అన్నాడు. కాదు సార్, ఆమె ఇప్పటిదాకా ఇక్కడే ఉంది అని మళ్ళీ చెప్పింది. మిస్ నేను గత గంట నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను, ఎవరూ రాలేదు అన్నాడు. స్నేహ గందరగోళంలో పడింది. అది ఎలా సాధ్యం? మేమంతా చూశామని అంది. అప్పుడు ఆ కుటుంబంలో ఒకరు అవును సార్, ఆమె ఇప్పటిదాకా ఇక్కడే ఉంది, మాతో మాట్లాడింది అని చెప్పారు. అప్పుడు ఆ స్టేషన్ మేనేజర్ స్నేహ వైపు లోతుగా చూసి మిస్ మీరు చాలా ఒత్తిడిలో ఉన్నారు కదా, కొన్నిసార్లు అలా అనిపిస్తుంది అని అన్నాడు.
సార్, నేను భ్రమపడట్లేదు. ఆమె నిజంగానే ఇక్కడే ఉంది. సరే మీరు విశ్రాంతి తీసుకోండి, ఉదయం ట్రైన్ వస్తుంది అని చెప్పి స్టేషన్ మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక స్నేహ మనసులో చాలా ప్రశ్నలు మెదులుతున్నాయి. నిజంగా ఆ స్త్రీ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ వ్యక్తులు ఎవరు? ఇదంతా నిజమా అబద్ధమా అంటూ ఆలోచిస్తుంది. అప్పుడు ఆ కుటుంబంలో ఒక అమ్మాయి, అక్క, కొంచెం విశ్రాంతి తీసుకో, నువ్వు చాలా అలసిపోయావు అని అంది. స్నేహ గడియారం చూసింది. రాత్రి 1:30 అయ్యింది. ఇంకా 4-5 గంటలు ఉంది. కొంచెం నిద్రపోతాను అనుకుంది. కానీ నిద్ర రాలేదు. ఆ స్త్రీ గురించి ఆలోచనలే వస్తున్నాయి. ఆమె నిజంగా ఉందా, లేక నేను ఊహించుకున్నానా? అర్ధరాత్రి 2:30కి స్నేహ కళ్ళు మూసుకొని ఉంది. అప్పుడు ఎవరో మెల్లగా ఆమెను పిలిచారు. స్నేహ కళ్ళు తెరిచింది. అక్కడ ఎవరూ లేరు. ఎవరో నా పేరు పిలిచారా, లేక కలగన్నానా అని అనుకుంది. ఇంతలో అదే వాయిస్ మళ్ళీ వినిపించింది. స్నేహ, ఇక్కడికి రా అంటూ పిలిచింది. ఆ వాయిస్ బయట నుంచి వస్తుంది. స్నేహ లేచింది. ఆ కుటుంబం వాళ్ళంతా నిద్రపోతున్నారు. ఆమె కిటికీ దగ్గరకు వెళ్ళి చూసింది. ప్లాట్ఫామ్ మీద ఒక స్త్రీ నిలిచింది. ఆమె స్నేహ వైపు చూస్తూ చేత్తో పిలుస్తుంది. అది చూసి స్నేహ షాక్ అయ్యింది. ఆమె తిరిగి వచ్చిందా? ఆ స్త్రీ లిప్ మూమెంట్తో చెబుతుంది, బయటకు రా, నీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంది. స్నేహ గందరగోళంలో పడింది. వెళ్ళాలా వద్దా అంటూ ఆలోచిస్తుంది. చివరికి ఏం జరిగిందో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. స్నేహ మెల్లగా వెయిటింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చింది. అప్పుడక్కడ ఆ స్త్రీ కనిపించలేదు. ఆమె ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు ప్లాట్ఫామ్ చివర ఆమె కనిపించింది. ఆమె మళ్ళీ పిలిచింది. అది విని స్నేహ ఆమె వైపు నడిచింది. దగ్గరకు వెళ్ళగానే ఆ స్త్రీ అంది, స్నేహ, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంది. అప్పుడు స్నేహ, మీరెవరు? నా పేరు మీకెలా తెలుసు అని అడిగింది. నేను ఇక్కడే చాలా కాలం నుంచి ఉన్నాను. నేను ఎదురు చూస్తున్న వ్యక్తివి నువ్వే అని ఆ స్త్రీ చెప్పింది. స్నేహ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. మీరు ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లేదు అని స్నేహ అంది. అప్పుడు ఆ స్త్రీ స్నేహ దగ్గరకు వచ్చింది. అప్పుడు ఆమెకు కాళ్ళు లేకపోవడం స్నేహ గమనించింది. అయ్యో దేవుడా అని స్నేహ గట్టిగా అరవాలనుకుంది. కానీ ఆమె గొంతు రాలేదు. ఇంతలో ఆ మహిళ, భయపడకు స్నేహ, నేను నీకు హాని చేయను. నేను ఇక్కడ చాలా కాలంగా బంధించబడి ఉన్నాను అని అంది. స్నేహ భయంతో మీరు అంటూ తడబడుతూ ఉంది. అవును, నేను ఇక్కడ 5 సంవత్సరాల క్రితం ప్రమాదంలో మరణించాను. కానీ నా ఆత్మ ఇక్కడే ఉంది. అప్పుడు స్నేహ తిరిగి వెయిటింగ్ రూమ్ వైపు పరిగెత్తాలనుకుంది. కానీ కాళ్ళు కదలలేదు. ఇంతలో ఆ మహిళ, స్నేహ విను, నేను నీకు హాని చేయను. కానీ ఈ స్టేషన్లో ప్రమాదం ఉంది అని చెప్పింది. ఏ ప్రమాదం అని స్నేహ అడిగింది. ఆ వ్యక్తులు నిజంగా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుంటారు. నేను నిన్ను రక్షించడానికి వచ్చాను అని చెప్పింది. అది విని స్నేహ కొంచెం శాంతించింది. అంటే మీరు నాకు సహాయం చేస్తున్నారా అని అడిగింది. అప్పుడు ఆ మహిళ, అవును, కానీ నాకు పరిమిత శక్తి మాత్రమే ఉంది. నేను శారీరకంగా జోక్యం చేసుకోలేను అని చెప్పింది. అప్పుడు దూరంగా బైక్ శబ్దం వినిపించింది. వాళ్ళు తిరిగి మళ్ళీ వస్తున్నారు, త్వరగా వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళు అంటూ ఆ మహిళ స్నేహని తొందర పెట్టింది. అప్పుడు స్నేహ పరిగెత్తి రూమ్కి వచ్చింది. ఆ కుటుంబం వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు. బయట బైకులు ఆగాయి. ఈసారి వాళ్ళు దిగి రూమ్లోకి వచ్చేశారు. హే, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అంటూ అడిగారు. అది విని ఆ కుటుంబం వాళ్ళంతా మేల్కొన్నారు. మీరెవరు? ఇంత రాత్రి ఇక్కడికెందుకు వచ్చారు అని అడిగారు. మేం కొంతమందిని వెతుకుతున్నాం అన్నారు వాళ్ళు. స్నేహ వాళ్లకు కనిపించకుండా దాక్కుంది. అప్పుడు అకస్మాత్తుగా వాళ్ళందరి మొబైల్ ఫోన్లు రింగ్ అవ్వడం మొదలయ్యింది. అందరికీ ఒకేసారి. అది చూసి వాళ్ళు గందరగోళంలో పడ్డారు. ఎవరూ కాల్ చేయలేదు, కానీ ఫోన్లు రింగ్ అవుతున్నాయి. ఏంటిది, మా ఫోన్లు ఎందుకిలా రింగ్ అవుతున్నాయి అంటూ కంగారు పడుతున్నారు. అప్పుడు అందరి ఫోన్లో ఒకే మెసేజ్ వచ్చింది, ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేకుంటే తీవ్రమైన పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఉంది. వాళ్ళు భయపడ్డారు. ఇదేంటి, ఎవరు పంపారు? లైట్లు మళ్ళీ మిటమిటలాడడం మొదలయ్యింది. వాళ్ళు భయపడి బయటకు పరిగెత్తారు. స్నేహ అర్థం చేసుకుంది, ఆ స్త్రీ ఆత్మ తనను రక్షిస్తోందని. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు ట్రైన్ వచ్చింది. స్నేహ సురక్షితంగా తిరుపతికి చేరుకుంది. కానీ ఆ రాత్రి అనుభవాలు ఆమెను మార్చేశాయి. కొన్నిసార్లు అనూహ్యమైన స్థలాల నుంచి సహాయం వస్తుందని ఆమె అర్థం చేసుకుంది. స్నేహ తిరుపతికి చేరి తల్లి ఆపరేషన్ విజయవంతమైన తర్వాత ఆ స్టేషన్ గురించి పరిశోధన చేసింది. 5 సంవత్సరాల క్రితం అక్కడ రమ్య అనే అమ్మాయి ట్రైన్ ప్రమాదంలో మరణించిందని తెలిసింది. ఆమె కూడా ఒంటరిగా రాత్రి సమయంలో ట్రైన్ మిస్ అయ్యి కొంతమంది ఆమెను ఇబ్బంది పెట్టడం వల్ల ప్లాట్ఫామ్పై పరిగెత్తుతూ ప్రమాదం జరిగిందని తెలిసింది. స్నేహ అర్థం చేసుకుంది, ఆ రాత్రి తనను రక్షించిన ఆత్మ రమ్యదే. ఆమె ఆ స్టేషన్లో రమ్య ఆత్మ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థన చేసింది. ఆ తర్వాత ఆ స్టేషన్లో అనుమానాస్పద కార్యకలాపాలు కూడా ఆగిపోయాయి. కొన్నిసార్లు అనూహ్యమైన స్థలాల నుంచి, అనూహ్యమైన వ్యక్తుల నుంచి సహాయం వస్తుంది. ప్రతి పరిస్థితిలో ఎంత భయంగా ఉన్నా విశ్వాసాన్ని వదులుకోకూడదు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. నమస్తే.